చౌటుప్పల్లో ఉన్నప్పుడే అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉన్నది అక్కడ. ఏదండి? అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది. ఉంది. అంతమ్మగూడెం విలేజ్‌లో కోనపురి సాంబశివుడు తమ్ముడు రాములు అని ఉండే. కోనపూరి రాములు మర్డర్ అయిన తర్వాత ఈ నయీం మనసులే మర్డర్ చేశారు. అతను నేనున్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పోలీస్ స్టేషన్. వాడితో హాని ఉంది, థ్రెట్ అని చెప్పి, లైఫ్ థ్రెట్ అని చెప్పని. కోనపూర్ రాములు. కోనపూరి రాములు. ఆ విలేజ్‌లో ఈయనను అటాక్ చేయడానికి నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే ఇక్కడ. ధూమ్‌ధామ్ ప్రోగ్రామ్ ఉండే. తెలంగాణ టైం అది. తెలంగాణ మూమెంట్ మంచి స్టార్టింగ్ స్టేజ్లో అది. అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక 12 మెంబర్స్ పంపించాడు నయీం. అంటే ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నాడు తెలియదు. అది ఆపరేషన్ అట్లుంటుంది నయీంది. ఎలా ఎలా మళ్ళీ చెప్పండి. సపోజ్ నేను నయీం ఎవరైనా చంపాలనుకుంటే పర్సన్స్ హైర్ చేస్తారు కదా. హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికొకరికి పరిచయం ఉండదు. మళ్ళీ టార్గెట్ ఒకటే ఉంటుంది. అది చెప్పడు టార్గెట్ అది. అంటే ఒకటి మిస్ అయినా ఇంకోటి వేయాలండి. అది అట్లా ఉంటుంది స్కెచ్ అది. ఓకే. నేను ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామన్నపేట సీఏ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఇద్దరిని చంపాలనుకునేవాడు 2-3 పాములు ఇచ్చిండాడు. అది ఈ టైప్ నేచర్ ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం. అది పాములు లోపలికి వెళ్ళి మన కాడేస్తే ఏం కేసు పెడతాం, మేము ఏం కేసు పెట్టాలి చెప్పండి. మాకు తెలుసు అది నయీం అని. అది బ్లాక్ కోబ్రా అని చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ కూడా చూశాను నేను. అయితే ఈ అంతమ్మగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము. ట్రేస్ చేసి బిఫోరే వాడిని అరెస్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే. కోనపూర్ రాములని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? కొంతమంది నయీం అనుచరులు. వాళ్ళు ఏమన్నారండి? కన్ఫ్యూషన్. 11 మెంబర్స్ అరెస్ట్ చేసినాం మేము. 11 మెంబర్స్కి ఆయనే పంపించాడు. 11 మెంబర్స్ డిఫరెంట్ పబ్లిక్. మళ్ళీ అందులో కొంతమంది సరెండర్ నక్సలైట్స్ కూడా ఉండేవాళ్ళు అక్కడ. మన ఆల్ లిమిట్స్ అక్కడ కొందరి దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినాం అప్పుడు మేము. టపంచా వెపన్స్ అవన్నీ రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేసినాం. యాక్చువల్గా నేను పెట్టిన కేసులో నయీమే. నైట్లో థ్రెట్ చేస్తుండే మాకు, నేను లేపేస్తాము, చంపుతావు, నువ్వు హైదరాబాద్ పోతుంటావు కదా అని చెప్పాను 3 సార్లు. ఫోన్ కూడా చేశాడు. చేశాడు. థ్రెట్ కూడా చేసాడు బాబు. ఎస్పీ గారు కూడా చెప్తే ఫోర్స్ పెట్టుకో, నాకేమైతే సరైన ప్రాబ్లం ఉండకపోయని చెప్పి అంత పెద్ద నెగ్లియరే ఉంటుంది, పెద్ద పట్టించుకోకపోతుంది. కాకపోతే ఏంటంటే ప్రభాకర్ సార్ అండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే. ఒకటే నాకుండే తిరుపతి సార్ అడిగిన నేను. అయితే మన దగ్గరైతే రాడని చెప్పన్నాడు. ఫస్ట్ కొంచెం బ్రైబ్ ట్రై చేసిండు. నేను ఒప్పుకోయేసరికి ఈ విధంగా థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. ఏమని ఇచ్చాడండి? ఏదో చంపుతామని బెదిరించాడా? బెదిరించాడు. తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి. తర్వాత వాడు అప్స్కాండింగ్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాడు చంపుతామని బెదిరించినప్పుడు మీరేమన్నారు? ఏమన్నా నేను ఏమన్నానంటే అది నేను కొంచెం ఆర్షినే మాట్లాడాను. సాధారణంగా పోలీసులు సపోర్ట్ తోనే వాడు రెచ్చిపోతాడు కదా, అటువంటి పోలీసులు. ఈ కేసు ఒక డిఫరెంట్. ఇది ఒక నవీన్ గులాటి అని ఎస్పీ ఉండే. సారీ, ఫస్ట్ నేను అరెస్ట్ చేసినప్పుడు నవీన్ గులాటి ఉండే. ఓకే. నవీన్ గులాటి తర్వాత ప్రభాకర్ సార్ వచ్చి. ఓకే. సాధారణంగా వాడు పోలీసులు దన్నుతోనే కదా ముందుకు రెచ్చిపోయేది. పోలీసులు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా, కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది అది ఒకటే కేసు, ఫస్ట్ కేసు అనుకుంటా నాకు తెలిసింది. అది నాకే జరిగింది, నేనే ఫేస్ చేసినది. ఓకే. తర్వాత అక్కడి నుంచి 2.5 years పనిచేసింది అక్కడ. సార్ ఉన్నారు డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్ది రోజులు పనిచేసిన. సార్ చౌటప్పలు రామన్ కూడా చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్లాక్ కోబ్రా అనేది ఇంట్లో, మరి వాడి మీద అందులో కూడా ఏమని పెట్టారా? పెట్టలే. అది కంప్లైంట్ నో ఎవిడెన్స్. ఎలా ఐడెంటిఫై చేస్తారు? తెలిసింది మాకు తర్వాత. ఓకే. అంటే ఈ టైప్ ఆఫెన్స్ వాడు చేస్తారని తెలుసు, కానీ అఫెన్స్ ఎట్లా ప్రూవ్ చేయలేము. అది కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు, కానీ కోనాపూర్ రాములు తర్వాత మర్డర్ అయ్యాడు కదా. నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది, మర్డర్ అయ్యాడు. నేను వచ్చాను సిటీకి వచ్చినాక. అతను గన్మెన్ కూడా అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ కూడా సింగిల్ గన్మెన్ ఇచ్చారు. బాధ అనిపించలేదు అన్నప్పుడు? అనిపించింది. మన చేతిలో కాపాడాం. చాలా సార్లు కూడా నేను హెచ్చరించిన కానీ పాపం రాములు గారికి ఒక ఫంక్షన్ పోతే అక్కడ దొరికింది. సార్ ఆ ఆపరేషన్లో కూడా ఒకరు కూడా తెలియకుండా వచ్చారా, లేదంటే అందరు కలిపి పంపించాడా? తెలియకనే వచ్చారు. 3 teams వచ్చినాయి వాళ్ళు. అవునా? అట్లా నాకు తెలిసిన వరకు ఇట్లా ఆపరేట్ చేసేది ఫస్ట్ ఆ పర్సన్ వచ్చిన ఎవరు చూడలేదు. సాధారణంగా ఒకరినే పంపిస్తారు కానీ పోయిన పర్సన్ ఒకరిని కూడా ఐడెంటిఫై కాలేదు. అది ఈ ఇష్యూలే మొత్తం. ఎందుకు చెప్తున్నా అంటే ఇంటరాక్షన్ చేసేటప్పుడు సోన్స్ టీం వచ్చినట్టు నాకు తెలియదు సార్ అని వీడు అన్నాడు. వాడిని అడిగితే వీడు తెలియదు అన్నాడు. అరే మీ అందరు చంపడానికి వీడి కోసం వచ్చారా అని చెప్పారు. ఆ తర్వాత అట్లా ఆపరేట్ చేస్తాం. ఎంతగా సుఫార్ ఇచ్చుంటాడండి కోనాపూర్ రాములు? అప్పుడు పర్ హెడ్ 1 lakh rupees ఏమో ఇచ్చినాడు అంతే. అంతే. మన చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు సరెండర్ నక్సలైట్లు ఆ విలేజ్లో మన కూలి పని చేసుకుంటారు కూడా. ఆయనకు 1 లక్ష రూపాయలు అంటే ఎక్కువ. ఆటో డ్రైవర్స్ ఉన్నారు, 3 ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసినాం అందులో ఆ కేసులో. ఆ కేసులో మీకు థ్రెట్ ఇచ్చాడు? థ్రెట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు, మళ్ళీ నా జోలికేం రాలే. మళ్ళీ తిరుపతి గారు ఏమన్నారు అప్పుడు? ఏమన్నా జనరల్ పోలీస్ జోలికైతే రాడు, మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన. నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు. సరే
కాల్ లిస్ట్ సార్ కూడా చూపించాను, ఎస్పీ గారు కూడా చూపించాను. అప్పుడు ఎస్పీ గారు ఉన్నారండి ఏమన్నా నేను గన్మెన్ పెట్టుకో అంటే వాళ్ళప్పుడు గన్మెన్ ఉంటుండే మాకు, కానీ అంత ఏం ఆలోచించలే నేను అది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి అగైన్ సిటీ సరౌండర్ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, మళ్ళీ ఎలక్షన్ కూడా ట్రాన్స్ఫర్ అయినా మమ్మల్ని. అప్పుడు ఓన్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ అక్కడ పంపించారు సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ. అదొక 2.5 years పనిచేశాను ఎస్ఐగా, సబ్ ఇన్స్పెక్టర్గా. అక్కడి నుంచి అగైన్ ఇక ప్రమోట్. సార్ మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్లో ఆన్లైన్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవే స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. నైజీరియన్ ఫ్రాడ్ అని. ఇప్పుడు మేడం సిద్దిపేట కమిషనర్ మేడం ఉన్నారు, అనురాధ మేడం గారిని. అప్పుడు మాకు సైబర్ క్రైమ్ ఏసీపీ ఉండే మేడం. అప్పుడు ఎన్ని రిజిస్టర్ అయ్యండి కేసులు? ఏదండి కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యి సైబర్ క్రైమ్ అయ్యేది? ఇప్పుడు అక్కడ అప్పుడే మేము ఉన్నప్పుడు ఏసీపీ 4 ఇన్స్పెక్టర్స్ ఉండే, ఈచ్ ఇన్స్పెక్టర్ దగ్గర 200 to 300 కేసెస్ ఉంటుండే. పట్టుకొచ్చారు ఎవరైనా మీరు? కొన్ని తీసుకొచ్చాం, కొన్ని సాధారణ నైజీరియన్స్ అరెస్ట్ చేసిన చాలా బేబస్గా ఉంటుంది సీన్ అంటారు. సీన్ దట్ మీన్స్ ఏంటంటే మనకు పర్సన్ సేమ్ కనబడతారు, నేమ్ ఉంటుంది. మీరు 10 members పెడితే 10 members సేమ్ ఉంటారు. వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, అర్థం కాదు మనకి. ఆల్మోస్ట్ ఆల్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి. ఒకసారి మేదిపట్నం రైడ్కి వెళ్ళాం మేము. రాబర్ట్ సమ్ నేమ్ ఉంది, రాబర్ట్ అనుకుంటా, జస్ట్ సమ్ కేసులో సైబర్ ఫ్రాడ్లో అరెస్ట్ చేద్దామని వెళ్తే విలేజ్కి ఒక ఇంటి మీద రైడ్ చేస్తే 3 పేర్లు రాబర్ట్, 3 సేమ్ ఉన్నారు. ఆ కాల్ లిస్ట్ తీసాం లాస్ట్కి. అది కాల్ లిస్ట్లో కొన్ని మోల్స్ ఉండే, ఆ మోల్స్ మనకు కూడా కనబడేది అసలు. యాక్చువల్గా బ్లాక్ ఉంటుంది, వాళ్ళు కనబడదు, కానీ ఏమో ఫైండ్ అవుట్ అయింది. అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. అప్పుడు మీరు అనేది సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే, ఇప్పుడు ఇష్యూస్. అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది, కానీ ఇప్పుడు సరౌండింగ్ వల్లే చేస్తున్నాం. పెరిగిపోయింది ఇప్పుడు సైబర్. ఇదే మనకి పెద్ద ఛాలెంజ్. మన ఫ్యూచర్లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గాంజా ఇంపార్టెంట్, డ్రగ్స్ ఇంపార్టెంట్, సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్. ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ డేంజరస్. సార్ సైబర్ క్రైమ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ. ఓకే, ఎంతకాలం? అదొక 3 years చేశాను. ఓకే, తర్వాత 3 years ఆ నుంచి ప్రమోషన్, ఏసీపీ ప్రమోషన్. ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్ చేసాను. ట్రాఫిక్ ఏసీపీ బాలానగర్ చేసాను. అంటే మీరు ఉప్పల్ తర్వాత బాలానగర్ వచ్చారు? ఉప్పల్ ట్రాఫిక్ చూసారు, చేసిన కాచిగూడ ట్రాఫిక్ చేసిన, మళ్ళీ ఏసీపీ బాలానగర్ చేసిన. అంతకన్నా పెద్దదే ఇది బాలానగర్ కూడా. బాలానగర్ అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది. మేడ్చల్ అప్పుడు ఇప్పుడు సపరేట్ ఏసీపీ అయ్యాడు. అప్పుడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హెడేక్ ఉంటుంది కదా, మొత్తం ఉంటుంది కంప్లీట్. అదొక 8 months దానికి చేసాను కూడా బహుశా. అక్కడ ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు, లేదా విమల్ థియేటర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేదా బీబీఆర్ హాస్పిటల్. అక్కడ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ పెన్స్ ఎక్కువ ఉంటారు. నీకు ఆల్మోస్ట్ ఆల్ టోటల్ ఇండియా కనబడుతుంది నీకు అక్కడ. మధ్యలో కూడా మిస్ అయినా, సారీ, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేశాను, ఎస్ఐ కూడా చేశాను. ఇది హరిశ్చందర్ సార్ అని ఉండే మాకు, సార్ దగ్గర పనిచేశాను. హరిశ్చంద్ర రెడ్డి, హరిశ్చంద్ర అంటే మీరు పాత పోలీసులు పనిచేస్తుంటారు. ఎస్, ఆ ఏరియా నాకు ఐడియా ఉందా. కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, కంపెనీస్ ఎక్కువ, లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా. బయట పబ్లిక్ చాలా మంది మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ.